దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. అమ్మ అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మనమందరం ఎంత ఎండలో అయినా ఆరోగ్యంగా ఉన్నాం. ఎవరికి వడదెబ్బ తగలలేదు కదా? లేదు కదా? ఒక విషయం తెలుసా? ఈ సంవత్సరం భయంకరమైనటువంటి ఎండలు ఉన్నాయి. అనేక మంది ఎండ దెబ్బకు, వడగాలికి, వడదెబ్బకు తగిలి చాలా మంది చచ్చిపోయారు. చాలా మంది మరణించారు. మనమైతే మరణించడం కాదు, ఆరోగ్యంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. రైట్, దేవుని మనకి మహిమ కలుగును గాక. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. అధ్యక్ష మండలం వారు ఈ దినము మనకి ఇచ్చినటువంటి అంశము ఓకే, త్రిత్వము ప్రేమైక దైవ సహవాసము. త్రిత్వము అంటే 3 లక్షణాలు కలిగినటువంటి ఒకే లక్షణం. 3 ఉంటాయి కానీ ఒకటే ఉంటుంది. సో ప్రేమైక దైవ సహవాసము. ప్రేమైక దైవ సహవాసం అంటే ప్రేమతో దైవము మనతో సహవాసం చేస్తాడు. ఎవరు? త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు ప్రేమతో మనతో సహవాసం చేస్తాడు. ఎవరు సహవాసం చేస్తారు? ముగ్గురు సహవాసం చేస్తారు. ఎవరితో? మనతో. ఎలా? ప్రేమతో. ఎవరు ముగ్గురు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు. ఈ త్రిత్వములో ఉన్నటువంటి దైవము ప్రేమతో మనతో సహవాసం చేస్తారు. ఎప్పుడు? ఎల్లప్పుడు. మనం చచ్చిపోయేంత వరకు, చచ్చిపోయినాక కూడా ఈ త్రియేక దేవుడు మనతో సహవాసం చేస్తాడు. ఓకే, దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు, మనతో ఎలా ఉంటాడు? కుమారుడైన దేవుడు మనతో ఎలా సహవాసం చేస్తాడు, ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు? పరిశుద్ధాత్ముడైన దేవుడు ఆయన ఎలా ఉంటాడు, మనతో ఎలా సహవాసం చేస్తాడు అనే విషయాలు ఈ దినము మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. ఓకే, ప్రేమైక దైవ సహవాసము. సో ప్రేమతో దేవుడు మనతో సహవాసం చేస్తాడు. ఏ దేవుడు అంటే త్రియేక దేవుడు. త్రియేక దేవుడు మనతో సహవాసం చేస్తాడు. ఎలా సహవాసం చేస్తాడో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆ మూడింటిని మనం ధ్యానం చేస్తూ ఉందాం. దేవునికి స్తోత్రం. మనం చదువుకున్నటువంటి యెషయా గ్రంథము 48వ అధ్యాయము 12వ వచనం ఒకసారి సహాయం చేయండి. నేను మొదటివాడను కడపటివాడను, నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చేయి ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసెను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. దేవునికి స్తోత్రం. తండ్రి అయినటువంటి దేవుడు మన కొరకు సృష్టిని సృష్టించాడు. భూమిని సృష్టించింది తండ్రి అయినటువంటి దేవుడు. ఆకాశమును సృష్టించింది తండ్రి అయినటువంటి దేవుడు. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు అంటే సృష్టిని సృష్టించి మనకు ఉచితంగా బహుమానంగా ఇచ్చాడు. అలా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఓకేనా? గాలిని ఎవరైనా కొంటున్నారా? కొనట్లేదు కదా. నీళ్ళని ఎవరైనా కొంటున్నారా? ఇప్పుడు కొనుక్కుంటాయి తాగడానికి. ఇప్పుడు వచ్చింది కొనుక్కోవడం. ఆ వాగులో వెళ్ళే నీటిని అన్నింటిని ఎవరైనా కొనుక్కుంటున్నారా? కొనుక్కొని పెట్టుకుంటున్నారా మీ పొలాలకు? లేదు కదా. మీ గేదెలు తాగాలంటే ఉచితంగా వెళ్ళి తాపిస్తారు. కొనుక్కోరు కదా. మీకు అవి పడట్లేదు కాబట్టి మినరల్ వాటర్ కొనుక్కొని తాగుతున్నారు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు సృష్టిని సృష్టించి మనకు ఉచితంగా బహుమానాన్ని ఇచ్చి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువు ఏంటంటే ఈ సృష్టిని అంతటిని మనకు బహుమానంగా ఇచ్చాడు. చెట్లు చూడండి, చక్కటి మామిడి పళ్ళు అయితే చక్కగా పండుతున్నాయి. కోతులు విపరీతంగా తింటున్నాయి. మా ఇంటి పక్కన విపరీతమైనటువంటి కోతులు విపరీతంగా పండేయి. ఈ సంవత్సరం మామిడి పళ్ళు చాలా పండాయి కదా. అవునా? ఎవరు పండించారు? రైతులు పండించారని అంటారేమో అనుకున్నా. ఎవరు పండించారు? పువ్వు పూయాలి అంటే, కాయ కాయాలి అంటే, కాయ పండాలి అంటే రైతు ఏం చేయలేడు, దేవుడే చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ విధంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అన్ని పండ్లను మనకిచ్చి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన భూమిని సృష్టించాడు, ఆకాశాన్ని సృష్టించాడు. ఆయన మాట్లాడితే సృష్టి అంతా లోబడుతుంది. ఆయనలో
క్రీస్తు ఉన్నాడు, ఆయనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడంటే సృష్టిని అంతా సృష్టించి మనకు బహుమానంగా ఇచ్చి మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. కింద చూడండి 17వ వచనం చూస్తే ఈ ముగ్గురు కలిసి సృష్టిని సృష్టించారన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తాను. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. 48వ అధ్యాయము 17వ వచనం. 16 చూడండి, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు. చూసారా, ఇప్పుడు ప్రభువగు యెహోవా ఆయన ఆత్మ నన్ను పంపాను. ముగ్గురున్నారా లేరా? దేవుడు, ఆత్మ, యేసుక్రీస్తు ప్రభువారు ముగ్గురున్నారు. ఆ ముగ్గురు కలిసి చూడండి 17వ వచనం చూస్తే, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైనా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నేను నడవవలసినటువంటి త్రోవను నిన్ను నడిపించుదును. ఇక్కడ ముగ్గురు ఉన్నారు. తండ్రి అయినటువంటి దేవుడు ఉపదేశము చేస్తున్నాడు. ఉపదేశం చేసేది ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. ఆ ఉపదేశం ఏంటంటే అయ్యా అంటే కుమారుడైనటువంటి క్రీస్తు. ఆ క్రీస్తే శరీరధారి అయి మన మధ్యకు వచ్చాడు. ఉపదేశించేది తండ్రి, ఉపదేశము క్రీస్తు, ఆ ఉపదేశములో నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. మరలా చదవండి ఆ మాటను, 17వ వచనము, నీకు యెహోవా నగు నేనే నీకు ఉపదేశము చేయుదును. ఉపదేశం చేసేది ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు ఉపదేశం చేస్తాడు. నీవు నడవలసినటువంటి త్రోవను నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు? ఏ మాటల ద్వారా అనగా కుమారుడైనటువంటి ఆ వాక్యమనే క్రీస్తు ద్వారా మనల్ని నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు మన కొరకు అన్నింటినీ ఇచ్చి, మనకు ఉపదేశం ఇచ్చి మనల్ని నడిపిస్తా ఉన్నాడు. ఓకేనా? అన్నింటినీ ఇచ్చింది తండ్రి. ఓకేనా? ఉపదేశం చేసింది తండ్రి. ఆ ఉపదేశమే మన దగ్గరకు వచ్చింది క్రీస్తు. ఆ ఉపదేశానుసారంగా నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమవుతుందా? కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఈ పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క మాటలు అర్థం కావాలంటే చాలా ప్రార్థనాపూర్వకంగా ఉంటేనే అది అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు మనల్ని నడిపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ముగ్గురు అనడానికి నిదర్శనాన్ని జ్ఞాపకం చేస్తా. వాటర్ ఉన్నాయి, నీళ్లున్నాయి, అవి 3 రూపాల్లోకి మారగలవు కదా. రాయిలాగా మారగలవు. ఏవి? నీళ్లు. ఓకే, ఐస్ గడ్డ రాయిలాగా మారగలదు. వాటిని వేడి చేస్తే మరలా నీరైపోతుంది, ఇంకా వేడి చేస్తే ఆవిరైపోతుంది. సో నీరు ఆవిరిగాను, నీరు మంచుగాను, నీరుగాను ఉంటుంది. ఓకేనా? ఒకే నీరు 2-3 రూపాల్లోకి ఎలా మారిందో తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు 3 రూపాల్లో మారి మనల్ని నడిపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక ఉదాహరణ నేను జ్ఞాపకం చేస్తాను. సూర్యుడు ఉన్నాడు. సూర్యుడిని మనం చూడగలమా? తండ్రి అయినటువంటి దేవుణ్ణి కూడా మనము చూడలేము. ఎప్పుడు చూస్తాడు అంటే, మనం సూర్యుని ఎప్పుడు చూస్తాం? పొద్దున్నే చూడగలం, లేదా అస్తమయం అవుతా ఉంటే చూడగలం. ఓకే, అంటే సూర్యుని యొక్క ప్రభావము తగ్గినప్పుడు మనం చూడగలం. అదే రీతిగా తండ్రి అయినటువంటి దేవునిలో ఉన్నటువంటి శక్తి, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు, ఈ శక్తిని మనము గ్రహించగలిగితే, త్రియేక దేవుడైనటువంటి దేవుడు మనలతో కూడా ప్రేమైక దైవ సహవాసము చేస్తున్నాడని మనము గుర్తించగలము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూసారా, తండ్రి అయినటువంటి దేవుణ్ణి ప్రేమ కదా, మనల్ని ప్రేమిస్తూ ఉంది. మన కొరకు సృష్టిని అంతా సృష్టించింది, తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించింది. పరిశుద్ధాత్మ మనల్ని ఆ వాక్యములో నడిపించగలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి ఏం చేశాడో తెలుసా? మీకు అందరికీ ఉపదేశం చేశాడు. ఏం ఉపదేశం? ఆదివారం గుడికి రండి అని. మీకు ఏమర్థమైంది? గుడికి వెళ్ళాలని అర్థమైంది. ఈ అర్థమయ్యే మాట ఏంటిదో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు అని అర్థం. ఆజ్ఞ ఏంటిది? తండ్రి మాట్లాడే మాట. నీకు వినపడేది ఏంటిది? క్రీస్తు అయినటువంటి వాక్యము.
మిమ్మల్ని తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ మందిరంలో కూర్చోబెట్టిందే అదే పరిశుద్ధాత్మ. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించాడు. అర్థమవుతుందా? అలా తండ్రి కుమార పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. ఇది ఆయన ద్వారా సమస్తము కలిగింది. యెషయా గ్రంథం మనం చదువుకున్న లేఖన భాగాల్లో నుంచి ఆయన ద్వారా సమస్తము కలిగింది, భూమి ఆకాశములు ఆయన ద్వారా కలిగినవి అని తండ్రి తన ప్రేమను మన మీద వెల్లడి చేస్తున్నాడు. ఇకపోతే పత్రికా పాఠంలోనికి వెళ్దాం. మనం చదువుకున్నటువంటి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం ఒకసారి సహాయం చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, చూసారా, ప్రతి ఆశీర్వాదము కుమారుని ద్వారా వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? ఆయన ఆశీర్వాదానికి కర్తలగుదురుగాక అన్నాడు. ఆ వాక్యాన్ని మనం విన్నాం, ఆ వాక్యమైనటువంటి దేవుణ్ణి మనము నమ్మాం. కాబట్టి కుమారుని ద్వారా ప్రతి ఆశీర్వాదం, ఇప్పుడు ఆశీర్వాదం రావాలంటే కుమారుని ద్వారా మనం ఆశీర్వదించబడాలి. అంతేనా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి అంటాం. అడుగుచున్నాము తండ్రి అంటాం. ఎవరి నామములో? క్రీస్తు నామం, యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము అనం, తండ్రి అంటాం. ఈయన నామములో నిన్ను అడుగుచున్నామయ్యా అంటాం. ఇప్పుడు ఆశీర్వాదాలు కావాలంటే కారకులు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడంటే ఆశీర్వదించి ప్రేమిస్తున్నాడు. అర్థమవుతుందా? తండ్రి అయిన దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు? దేవుడు సృష్టిని సృష్టించి మనల్ని ప్రేమించాడు. ఇది గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు. ఏంటిది? దేవుడు, తండ్రి అయిన దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు? సృష్టిని సృష్టించి, అనగా భూమిని, ఆకాశాన్ని, గాలిని, నీటిని, పంచవాయువులను, వృక్షాలను, ఆదికాండములో 1-2 అధ్యాయాల్లో 2-3 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఆ సృష్టి క్రమమంతటిని దేవుడు చేసి అప్పుడు మనల్ని చేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కుమారుడైనటువంటి దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు? ఆశీర్వదించి. ఎలా ఆశీర్వదించబడతామంటే వాటిని అనుభవించేలా మనల్ని చేస్తాడు. ఎలా అంటే చూడండి, కిందికి వెళదాం, చూద్దాం. 4వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఓకేనా? దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు అంటే మన కొరకు ఆయనను పంపించి మనము ఆయనకు కృపా మహిమకు కీర్తి కలిగేలా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఓకేనా? మన కొరకు ఆయన్ని పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు అంటే మన కొరకు తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి మన పాపములో నుంచి పవిత్రతలోకి రావడానికి ఆయన బలి అయి మనల్ని ప్రేమించాడు. ఆయన తను తాను అర్పించుకోవడానికి ఇష్టపడ్డాడు. మనల్ని ప్రేమించడం ద్వారా ఆయన మరణించాడు. ఓకే, మన మీద ప్రేమ ద్వారా ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. మన మీద ప్రేమ ద్వారా మనల్ని దీవించబడాలని, మనం ఆస్వాదించబడాలని, పాపము నుంచి పవిత్రతలోకి రావాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనలను ప్రేమించడానికి జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ద్వారా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనము దీవించబడడానికి ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు అంటే ఆయన తన ప్రాణాన్ని పెట్టేంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంకా చూడండి, కింద 7వ వచనం చూస్తే దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు రక్తము వలన
ఆ, వెరీ గుడ్. నా ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో తెలుసా? తన రక్తం ఇచ్చి ప్రేమిస్తున్నాడు. మన అపరాధములను క్షమించి మనల్ని ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే మనల్ని ప్రేమిస్తున్నారంటే కాదు. తండ్రి అయినటువంటి దేవుడు మన కొరకు సృష్టిని సృష్టించి తన కుమారుణ్ణి మన కొరకు పంపాడు. ఓకేనా? దేవుని ప్రేమ ఎలా వెల్లడవుతుందంటే ఆయన సొంత కుమారుణ్ణి మన కొరకు బలి అర్పించడానికి కూడా వెనకాడకుండా మన కొరకు తన కుమారుణ్ణి పంపించి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మరి ఇప్పుడు కుమారుడు ఎలా ప్రేమిస్తున్నాడు అంటే మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు తన రక్తాన్ని ఇచ్చి మనల్ని పవిత్రులుగా చేయడానికి కొరకు మన కొరకు బలి అయి మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా? దేవునికి స్తోత్రం. ఎలా ప్రేమిస్తున్నాడంటే రక్తం ఇచ్చి ప్రేమిస్తున్నాడు. మన కొరకు తన రక్తం ఇచ్చి ప్రేమిస్తున్నాడు. మనము పనికిరానటువంటి వారమై పాపములో ఇంకా కొట్టుమిట్టాడుతున్నటువంటి మనల్ని తన రక్తం ఇవ్వడానికి, తన ప్రాణం ఇవ్వడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి మన కొరకు ఆయన ఇక్కడికి వచ్చి, మన దగ్గరకు వచ్చి, మన ఇంటి ముందుకు వచ్చి, మన ఇంటిలోనికి వచ్చి, మన హృదయంలోనికి వచ్చి మనల్ని పవిత్రులుగా చేయడానికి ఆయన తాపత్రయపడుతున్నాడు. మనకు బోధిస్తున్నాడు. ఆయన వాక్యాన్ని మనకు వినిపింపజేస్తా ఉన్నాడు. ఈ విధంగా ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. చూడండి 10వ వచనం చూసినట్లయితే, 10వ వచనం చూడండి. సమస్తమును క్రీస్తునందు ఏకముగా చూసారా? అన్నీ కూడా భూమిలో కానీ భూమి కింద కానీ పరలోకములుగా ఉన్నవన్నీ కూడా ఆయనలో ఏకమై ఉన్నవి. ఆయనకు అధికారం ఉన్నది మనకి ఇవ్వడానికి కొరకు, మనల్ని ఆస్వాదించడానికి కొరకు. ఆయనకు అన్ని అధికారం ఉన్నవి. మనం యేసునామములో అడిగితే ఏదైనా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే అన్నాడు కదా, మీరు భూలోకంలో వేటిని బంధిస్తారు, నేను వాటిని భూలోకంలో బంధిస్తాను. పరలోకంలో మీరు వేటిని బంధిస్తారో వాటిని నేను అక్కడ బంధిస్తాను. అందుకే ఈయనకు అధికారం ఉన్నది. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభు వారికి. ఆ అధికారమే మనకిస్తున్నాడు. ఆయన ఎలా మనల్ని ప్రేమిస్తున్నాడు తెలుసా? నాకున్న అధికారమే మీకు ఇస్తాను, నేను పొందుకున్న శాంతినే మీకు అనుగ్రహిస్తాను, నేను మోసే భారం మీ మీద మోపను, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మోసే భారం మీ మీద పెట్టను, మీరు మోసే భారాన్ని నేను తీస్తాను. ఈ విధంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమైక దైవ సహవాసము. మనతో ఎలా సహవాసం చేస్తున్నాడంటే, నేను మిమ్మల్ని పవిత్రులుగా చేస్తానని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ సహవాసం చేస్తున్నాడు. ఇగో నన్ను నమ్మితే నా రక్తం ద్వారా మీరు పవిత్రులుగా మార్చబడతారని ఆయన మనతో సహవాసం చేస్తున్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా ఈయన వచ్చి వాటిని నెరవేర్చి మనల్ని నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా కుమారుడైనటువంటి తండ్రి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. 13వ వచనం ఒకసారి చూడండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? తండ్రి అయినటువంటి దేవుని మాటను బట్టి కుమారుడైనటువంటి క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? వీళ్ళు నా బిడ్డలు అని ముద్ర వేస్తున్నాడు కదా. ఎవరు ఆయన బిడ్డలు? ఎవరవుతారు? తండ్రి వాగ్దానాన్ని చేతబట్టుకొని క్రీస్తు నడిపించే నడిపింపును బట్టి ఆయన యందు మనము విశ్వాసం ఉంచి రక్షణలో కొనసాగితే పరిశుద్ధాత్మ చేత మనల్ని ముద్రిస్తారు. వీళ్ళు నా బిడ్డలు అని కదా. నోవహు కాలములో నోవహు కుటుంబాన్ని దేవుడు ముద్రించాడు. వీళ్ళు నా బిడ్డలు అని చెప్పేసి ఆ ఓడలోకి ప్రవేశింపజేశాడు. ఆ ముద్ర కలిగినటువంటి వారిని ఏంటిదది? జలప్రలయం వారిని ఏమైనా చేసిందా? ఏమీ చేయలేదు. ఈరోజు మనము తండ్రి అయినటువంటి దేవుని యొక్క మాటను విని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విశ్వాసాన్ని బట్టి ఆయన రక్షణలోనికి వెళ్ళి పరిశుద్ధాత్ముని చేత ముద్రింపబడిన వారమైతే
పరలోక సంబంధికులంగా, పరలోక వారసులంగా మనము తీర్చిదిద్దబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుని మాటలు విని ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడినటువంటి వారమైతే దేవుని బిడ్డలంగా మనం అంగీకరించబడతామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఎలా తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు? సృష్టిని సృష్టించి మనల్ని ప్రేమించాడు. క్రీస్తు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారైనటువంటి కుమారుడైనటువంటి దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు అంటే తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి తన రక్తం ఇచ్చి మనల్ని కడిగి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో చూద్దాం. మనం చదువుకున్నటువంటి యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. 3వ అధ్యాయము 8వ వచనం. గాలి తనకిష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చును ఎక్కడికి పోవును నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉండును. ఏమని అర్థమైందా? మరలా చదవండి 8వ వచనం. గాలి తనకిష్టమైన చోటను విసురును. గాలి ఎక్కడికి పోతుంది? దానికి ఇష్టమైన దగ్గరికి పోయిద్ది. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిద్ది? దాని ఇష్టం. మనకు తెలుస్తుందా గాలి ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో? తెలుస్తుందా? తెలియదు. మరి ఎలా గుర్తుపడతాం? శబ్దం ద్వారా గుర్తుపడతాం, ఇంకా స్పర్శ ద్వారా గుర్తుపడతాం. నిద్రపోతున్నాం అనుకో, కరెంటు పోయింది అనుకోండి, కరెంటు పోయిందని అర్థమవుతుంది, కానీ నిద్రపోతూనే ఉంటాం. మరలా కరెంట్ వచ్చిందని నీకు ఎలా అర్థమవుతుంది? ఫ్యాన్ తిరగంగానే గాలి వచ్చి నీ ముఖానికి తగలగానే హల్లెలూయా కరెంట్ వచ్చింది అనుకుంటాం. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎలా అర్థమవుతుంది అంటే గాలి వచ్చి మన ముఖానికి తగిలితే అర్థమవుతుంది. కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో గాలికి తెలుసా? గాలికి తెలుసు, కానీ మనకు తెలియదు. అలాగే చదువు నా మాటలను. అలాగే ఆత్మ మూలముగా జన్మించిన వాడు అలాగే ఉంటాడు. ఎలా? గాలిపోయినట్టుగా పోతాడా? అంతేనా? దేవునికి స్తోత్రం. ఆత్మ మూలంగా జన్మించినటువంటి వారు ఎలా ఉంటారంటే ఎక్కడికి వెళ్ళాలో ఆయనకు తెలుసు. ఇప్పుడు గాలి ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో గాలికి తెలుసు, కానీ మనకు తెలియదు. ఓకేనా? ఆత్మలో నడిచేటువంటి వాడు ఎక్కడికి వెళ్తున్నాడో తనకు తెలుసు. ఓకేనా? ఎక్కడికి పోతాను? పొద్దున్నే రెడీ అయినా ఉంటే, ఆదివారం పొద్దున్నే రెడీ అవుతుంటే అడిగిపోతారు, అమ్మ చర్చికే పోతారా? ఆత్మలో జన్మించినటువంటి వాడు ఎక్కడికి వెళ్తున్నాడో మనకు తెలుసు. అసలు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుస్తుంది, ఎక్కడికి వెళ్తాడో తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుంది? మీరు ఎక్కడి నుంచి పుట్టారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారంటే తల్లి గర్భం నుంచి వచ్చానండి. అసలు ఏ ఊరు నుంచి వచ్చారంటే మాలవంజ నుంచి వచ్చినామండి. మీ ఇంటి పేరు ఏందని పలా అంటారు. అసలు ఆత్మలో జన్మించినటువంటి వాడిని అడిగితే నేను తండ్రి నుండి వచ్చాను అంటాడు. మరి ఎక్కడికి వెళ్తున్నావు? పరలోకానికి వెళ్తున్నా అంటాడు. మరి పక్కన వాళ్ళకి తెలుస్తుందా? తెలియదు. అదే రీతిగా పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారు ఏం చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఎందుకు వస్తున్నాము అనేది ఆత్మ గ్రహింపే పరిశుద్ధాత్మ శక్తి మనకి ఇస్తాడు దేవుడు. ఎందుకు మందిరానికి వెళ్తున్నానంటే నన్ను బ్రతికించినందుకు అనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వెళ్తున్నానే ఆత్మలో జన్మించిన వాడికి అర్థమవుతుంది. ఎందుకు వెళుతున్నావు అని అంటే దేవుడు నన్ను బ్రతికించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వెళ్తానా అంటాడు ఆత్మలో జన్మించినటువంటి వాడు. ఇంకెందుకు వెళ్తాను అంటే నేనేమైనా తప్పులు చేస్తున్నాను సరి చేసుకోవడానికి వెళుతున్నా, దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడితే నేను బలపడతాను అనే ఉద్దేశంతో వచ్చే వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇంకా కొంతమంది ఆత్మలో జన్మించిన వారు ఎలా ఉంటారో తెలుసా? మందిరానికి వచ్చి ప్రభు ఈ క్షణము నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్ళాలి ప్రభు, నన్ను పరిశుద్ధునిగా పరిశుద్ధురాలుగా చెయ్యి ప్రభు అని తీర్మానించుకోవడానికి వచ్చేటువంటి వారు ఆత్మలో జన్మించినటువంటి వారు. ఇదే రీతిగా గాలి ఎక్కడికి పోతుందో ఎక్కడికి వస్తుందో ఎవరికి తెలియదు, గాలికి మాత్రమే తెలుసు. నువ్వు ఎందుకు వస్తానో పోతానో పక్కనోడికి తెలియదు, నీకు మాత్రమే తెలుసు. అదే నువ్వు ఆత్మలో జన్మిస్తే నీకు తెలుస్తుంది. ఆత్మలో జన్మించకపోతే అసలు నువ్వు ఎందుకు వస్తున్నావు ఎందుకు పోతున్నావు నీకు అస్సలు అర్థం కాదు. ఆత్మలో జన్మించిన వారు అలా ఉంటారు. చదవండి మరొకసారి ఆ మాట. గాలి తనకిష్టమైన చోటికి విసరును, దాని శబ్దమే వెంట వీళ్ళు పోయేది వచ్చేది మాత్రమే నీకు తెలుస్తుంది, కానీ
ఎందుకు పోతుండ్రా, ఎక్కడి నుంచి వచ్చారా, ఎక్కడికి పోతుండ్రా అనేది మాత్రం అర్థం కాదు. అదే రీతిగా ఆత్మలో జన్మించిన వాడు అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవమును పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. దేవునికి మహిమ కలుగును గాక. అరణ్యములో మోషే సర్పాన్ని ఎలా ఎత్తాడో యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలా ఎత్తబడ్డారు కనుక మోషే అరణ్యములో సర్పమును ఎత్తినట్లుగా సర్పముని ఎవరైతే నిదానించి చూశారో ఆ నిదానించి చూసినటువంటి వారందరూ బ్రతికారు. ఈ దినాలలో యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే నిదానించి చూసి ఆయన రక్షణలోనికి ఆత్మలో నడిపింపగలిగినటువంటి వారమై ఉంటారో వారందరూ కూడా రక్షింపబడతారనే విషయాన్ని జ్ఞాపకము చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి 16వ వచనం చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? తన కుమారుణ్ణి ఇచ్చేంతగా ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లుగా ఆయనను అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అంటే ఆయనను ఎరిగేలా చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయనను విశ్వసించేలా చేస్తాడు. పరిశుద్ధాత్ముడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఒప్పింపజేస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నీ తప్పిదములు ఒప్పుకునేలా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రణాళికను సిద్ధపరిచాడు. నా బిడ్డలు పాపము చేసి ఈ పాపములో మునిగిపోతున్నారు. ఈ పాపములో నుంచి బయటికి తీసుకురావాలి అంటే నా కుమారుని పంపాలి. నా కుమారుని పంపితేనే వీళ్ళు పాప విమోచన పొందుతారని ఒక ప్రణాళిక వేశాడు. ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. వింటున్నారు కదా అందరూ? వినండి, ముగించేస్తా, అయిపోయింది. తండ్రి అయినటువంటి దేవుడు ప్రణాళిక వేశాడు. ప్రణాళిక వేసేది తండ్రి అయినటువంటి దేవుడు. ఆ ప్రణాళికను మన దగ్గరికి తీసుకొచ్చేది కుమారుడు అయినటువంటి దేవుడు. ఏంటదా ప్రణాళిక? మన కొరకు మరణించాల్సినటువంటి ప్రణాళిక తండ్రి వేస్తే కుమారుడు వచ్చి మన కొరకు మరణించి మనల్ని పాప విమోచకులుగా తీర్చిదిద్దాడు. ఇప్పుడు పాపములో నుంచి మనము విడుదల పొందాం. విడుదల పొందిన తర్వాత మరి పరిశుద్ధతలో నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఓకే, ఆయన తన కుమారుణ్ణి పంపినప్పుడు తండ్రిని విశ్వసించినటువంటి వారు కుమారుని మాటకు లోబడతారు. కుమారుని మాటకు లోబడి కుమారుని యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకొని పరిశుద్ధులుగా ఉండేటట్లు తండ్రి అయినటువంటి దేవుని ప్రణాళిక ప్రకారంగా జరుగుతుంది. దేవుని ప్రణాళికలో జరిగినటువంటి భాగంగా బాప్తిసం పొంది ఆయన రక్తంలో కడగబడి ఆయన శరీర రక్తాలు పాలు పంపులు పొందేవారు పాపములో పడకుండా ఉండడానికి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు మనల్ని. దేవునికి స్తోత్రం. ఎవరు నడిపిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. అందుకే ఈ పరిశుద్ధాత్మ లేకపోవడం వలనే క్రైస్తవులందరూ పడిపోతున్నారు. వింటారు, ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలన్నింటినీ అనుభవిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలన్నింటినీ వింటారు. పరిశుద్ధాత్మ నడిపింపుకు మాత్రము అవకాశం ఇవ్వరు. తండ్రి నువ్వు ఎలా నడిపిస్తే నేను అలా నడుచుకుంటా అని మాత్రం అనరు. ప్రభువా చెప్పినావు కదా, మాటలన్నీ విన్నా, ఇక బయటికి పోతా, నా ఇష్టం వచ్చినట్టు ఉంటా. ఈ పరిశుద్ధాత్మ నడిపింపు అనేది లేకపోవడాన్ని బట్టే క్రైస్తవ్యం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. అందుకే ఈ ప్రేమైక దైవ సహవాసము మనము కలిగి ఉంటే ఎన్నటికీ పడిపోము కదా. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు, తప్పకుండా పడిపోతారు. మరి పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రతి వారము తప్పకుండా దేవుని మందిరములు కనబడాలి. ప్రతి నెల తప్పకుండా ఆయన శరీర రక్తాలలో పాలు పంచుకోవాలి. ఇలా ఉంటే పరిశుద్ధాత్మ నడిపింపుకి లోబడితే
ఎవరు పడిపోతారా? పడిపోరు. పడిపోతారా? ఆదివారం త్వరగా వెళ్దామనే ఆలోచన నీకు రావట్లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించట్లేదని అర్థం. ఆదివారం వెళ్ళాలని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారు నువ్వు గుర్తు చేస్తావు. నిన్ను త్వరపెట్టి నడిపించేది ఎవరు? అంటే మీరు త్వరపెట్టి నడిపించబడట్లేదు అంటే పరిశుద్ధాత్మ లేదని అర్థం. పరిశుద్ధాత్ముడు ఉంటే నీకు ఇష్టమైనట్టుగా మాట్లాడవు, నీకు ఇష్టమైన పనులు చేయవు, నీకు ఇష్టమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండవు. పరిశుద్ధాత్మను కలిగి ఉంటే తండ్రికి ఇష్టమైనట్టుగా, కుమారుడికి ఇష్టమైనట్టుగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగంలో నిన్ను గద్దిస్తాడు. నిన్ను గద్దించట్లేదు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర లేడని అర్థం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే తండ్రి ఇచ్చే వాగ్దానాలు, కుమారుడిచ్చే రక్షణ నీవు పొందుకోలేవు. ఓకేనా? ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఈ దినాన ఎందుకు అందరూ నష్టపోతున్నారు? తండ్రి మనల్ని ఆశీర్వదించాడు, ప్రేమించాడు, అన్ని ఇచ్చాడు, పొందుకోలేకపోతున్నాం ఎందుకు? కుమారుడు మన కొరకు ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తం ద్వారా మనల్ని కడిగాడు, మరి పరిశుద్ధులుగా ఉండలేకపోతున్నాం ఎందుకు? అంటే పరిశుద్ధాత్మునికి అవకాశం మనం ఇవ్వట్లేదు. ఈ పరిశుద్ధాత్మునికి మనం అవకాశం ఇస్తే మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. నువ్వే తప్పు చేస్తున్నావో ఆ తప్పుని హృదయంలో గద్దిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. చెయ్యకూడదు అంటాడు. అప్పుడు ఏం చేసుకుంటూ తెలుసా? అస్సలు చెయ్యను అని చెయ్యను నేను అలాంటిది చెయ్యను అని 10 సార్లు నీకు నీవే తీర్మానించుకుంటావు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు. ఏం కాదులే అనేది ఏంటిదంటే దుష్టుని ఆత్మ. ఈ రెండింటికి అవకాశం ఇస్తాడు సాతానుడు. తండ్రి ఆస్తిని దొంగిలించడానికి, అనగా ఆయన ఇచ్చే గాలిని, నీటిని, వాతావరణాన్ని అన్నిటిని అనుభవించడానికి ఆ సాతానుడు అవకాశం ఇస్తాడు. ఏం కాదు, అనుభవించు, దేవుడిచ్చిందేగా కానీ అంటాడు. కుమారుడైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి రక్షణ ఏం కాదులే, పో బాప్తిసం తీసుకోరాదు, ఏముంది ముంచి లేపుతారంటే ఏం కాదు, తర్వాత నువ్వు సినిమాలు చూడొచ్చు, షికార్లు చేయొచ్చు, ఏం కాదులే పో అంటాడు. ఏమండు అంతే. మరి రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటా, తీసుకో, ఇంకా అందరు తీసుకుంటారు, నువ్వు తీసుకోండి, ఏం కాదులే అంటాడు. ఏం కాదు, బోలేడు మంది ఉన్నారు, తీసుకుంటే తప్ప అని సాతాను కూడా నేర్పిస్తాడు. నిజంగా నవ్వుతున్నారు, నిజం వాస్తవం అది అని సాతాను కూడా ఏం చేస్తాడు? కానీ ఏసే అంటాడు. ఎప్పుడు వస్తాడు తెలుసా? ఆ రోజే వస్తాడు. దేనికోసం? దేనికోసం? ఒక ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, క్రమం ఉండదు, నడిపింపు ఉండదు, కానీ దానికోసం మాత్రమే వస్తారు. ఎందుకంటే బలం వస్తుందట, శక్తి వస్తుందట, ఉత్తిదే ఉన్నది పోయిద్ది. ఈ పరిశుద్ధాత్మగా నడిపింపు గనక ఉంటే నిన్ను నీవు పరిశీలించుకుంటావు. ప్రభు, నేను యోగ్యున్నా కాదా, యోగ్యురాలనా, నిజంగా ప్రతి వారం వస్తానా నేను ఇది తీసుకోవడానికి, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నా. ఈ పరిశుద్ధాత్మ నడిపింపు అనేది నీకు లేకపోతే పరలోక రాజ్యానికి వారసులు కారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈ దినాన అందరూ పేదలు అయిపోయేది ఎందుకో తెలుసా? అందరూ దరిద్రులు అయిపోయేది ఎందుకో తెలుసా? అందరూ అప్పుల పాలైపోయేది ఎందుకో తెలుసా? దేవుడు ఉచితంగా మనకు వాగ్దానాలు ఇచ్చాడు, ఆశీర్వదించాడు, పాపాన్ని విడిచిపెట్టగలిగినటువంటి గొప్ప శక్తినిచ్చాడు. కానీ పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్ముడు ఎలా నడిపిస్తే నేను అలా నడుస్తా అనుకునే వారు లేరు కనుక అందరూ తప్పిపోతున్నారు. ఈ దినం మనకు కావాల్సింది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ కావాలి. అందుకే అంత్యకాల అభిషేకం సర్వజనుల పైన. దేవం ఆత్మతో మమ్మల్ని నింపు ప్రభువా, నీ చిత్తానుసారంగా గడిపే భాగ్యం నాకు ఈ ప్రభు అని ఆ కీర్తనకారుడు పాడుతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజులలో పరిశుద్ధాత్మ కరువైంది. అడిగిన ప్రతి వానికి దేవుడు పరిశుద్ధాత్మను సమృద్ధిగా ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ నడిపింపు గనక నీకుంటే అపవిత్రతలోనికి వెళ్ళవు. ఆ పరిశుద్ధాత్మ నడిపింపు గనక నీకుంటే వాక్యాన్ని సరిగ్గా ధ్యానం చేస్తావు, వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటావు, వాక్యాన్ని భయముతో, భక్తితో వింటావు, వాక్య ప్రకారంగా జీవిస్తావు. వాక్య ప్రకారంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి 16వ వచనం చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎవ్వరు కూడా నశించకుండా ఉండాలని తన కుమారుని మన కొరకు పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మనం చదువుకున్నటువంటి 33 కీర్తనలో చూడండి, 33 కీర్తన తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మన మధ్య ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము మనం చదువుకున్న 33 కీర్తన 19వ వచనం ఒకసారి చూడండి.
ఆ, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి ఎందును మీదను నిలుచుచున్నది. ఆ, ఆ, నమ్మిక ఉంచి ఉన్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది చాలు. భయభక్తులు గల వారి మీద ఆయన కనుదృష్టి ఖచ్చితంగా ఉంటుంది. తండ్రి అయిన దేవుడు కనిపెడతా ఉంటాడు. ఎవరెవరు ఏమేం చేస్తున్నారని కనిపెడతా ఉంటాడు. ఆయన మీద భయము భక్తి కలిగినటువంటి వారందరి మీద ఆయన కనుదృష్టి నిలిపితే ఆయన ఏం చేస్తాడు తెలుసా? కుమారుని యొక్క వాక్యం, వాక్యం అనగా కుమారుడు, కుమారుడు అనగా వాక్యం. వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఓకే, ఇప్పుడు కుమారుణ్ణి వాళ్ళ యొద్దకు పంపిస్తాడు. ఎవరి యొద్దకు? భయము భక్తి కలిగినటువంటి వారి యొద్దకు పంపిస్తాడు. ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వాళ్ళని తండ్రి అయినటువంటి దేవుడు చూస్తాడు. అర్థమవుతుందా? భయము భక్తి కలిగినటువంటి వారి దగ్గరికి వాక్యం వస్తుంది. కలిగినటువంటి వారి మీద ఆయన దృష్టి ఉంటుంది. ఎవరికి నా మాటలు వినిపింపజేయాలో వాళ్ళకే వినిపిస్తా అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. మీరు ఎంత భయభక్తి ఉన్నారో, ఎంత వాక్యం మీద అంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారో తండ్రి గమనించి మీకు అర్థమయ్యే రీతిలో వాక్యాన్ని మీ దగ్గరికి తీసుకొస్తాడు. ఆమేన్ చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వాక్యం అర్థమయ్యే రీతిలో మీ దగ్గరకు దేవుడు తీసుకొచ్చిన తర్వాత ఆ యేసుక్రీస్తు ప్రభువాన్ని మీరు అంగీకరిస్తారు. అవును ప్రభువా, నిజమేనయ్యా, మేము అలా చేస్తున్నాం తండ్రి, నన్ను క్షమించు ప్రభువా, నేను ఇలా చేస్తానయ్యా, ఇక నుంచి తీర్మానం చేసుకుంటా ప్రభువా అని నిన్ను ఒప్పింపజేస్తాడు. నీకు అర్థమయ్యే రీతిలో బోధిస్తాడు కుమారుడైనటువంటి దేవుడు. ఇప్పుడు విన్న వాక్యాన్ని ప్రభువా, ఈ వాక్యం నా హృదయంలో భద్రపరచుకొని కృపను దయచేయని నువ్వు ప్రార్థన చేస్తావు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ప్రార్థన చేస్తావు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇందాకగా వాక్యం అనేది అట్లా చేయొచ్చా? దేవుడు నీతోగా మాట్లాడింది, అట్లా మాట్లాడొచ్చా అని ఎవరు నడిపిస్తాడో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ లేనటువంటి వారు ఏం చేస్తారో తెలుసా? ఇక్కడ విన్న వాక్యాన్ని ఎక్కడే వదిలేస్తారు. అసలు ఏం విన్నామో ఏం జరిగిందో కూడా అర్థం కాదు. ఇక మన లోకం మనకే, వీళ్ళలో పరిశుద్ధాత్మ లేదని అర్థం. ఇప్పుడు మనకి ఏ సహవాసం కావాలి? ప్రేమైక దైవ సహవాసం కావాలి. ఈ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు ప్రేమతో మనతో సహవాసం చేస్తున్నాడు. ఎలా సహవాసం చేస్తాడంటే ఆయన మిమ్మల్ని దృష్టి నిలిపి చూస్తూ ఉన్నాడు. ఎవరెవరు ఈరోజు భక్తిగా వచ్చారు, నిజంగా భక్తి కలిగినటువంటి వారు ఎవరు అని ఆయన దృష్టి మీ మీద ఉంచుతాడు. ఎవరైతే వాక్యం కొరకు ఎదురు చూస్తారో ఈ వాక్యము మీ అంతరంగంలోనికి తీసుకొచ్చే బాధ్యత దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు వాక్యాన్ని మీ దగ్గరికి తీసుకొస్తారు. వాక్యం అప్పుడు మీకు హృదయంలో అర్థమవుతుంది. అర్థమైన దాన్ని బట్టి మీ హృదయంలో స్థిరపరచుకుంటారు. స్థిరపరచుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తారు. అంతేనా? దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, భయభక్తి కలిగినటువంటి కన్య అయినటువంటి మరియను దేవుడు చూశాడు. వాక్యాన్ని దేవదూత ద్వారా యేసుక్రీస్తు ప్రభువాన్ని అక్కడికి పంపించాడు. దయాప్రాప్తురాలు నీకు శుభం అన్నాడు. అవునా ప్రభువా, నువ్వు ఆయనకి ఇష్టమైన దానవు కాబట్టి నీవు గర్భం ధరించి ఒక కుమారుని కంటావని దేవుడు చెప్పాడు. అప్పుడు ప్రభు నీ చిత్తమే జరుగునుగా కానీ కన్య మరియ ప్రార్థన చేసింది. నువ్వు ఎలా నడిపిస్తే నేను అలా నడుచుకుంటా అంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆమెను నడిపించాడు. ఎక్కడికి? పశువుల పాకదాకా నడిపించాడు. ఆమెకు డెలివరీ అయ్యేదాకా ఉన్నాడు. అనేకులను ఆయన వద్దకు నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. అట్ ద సేమ్ టైం మనం కూడా అంతే. మనము భయముతో భక్తితో దేవుని సన్నిధికి వస్తే దేవుని వాక్యం మన దగ్గరకు వస్తుంది. మన దగ్గరకు వచ్చినటువంటి వాక్యము మనము అవలంబించాలి అంటే, నడుచుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు కార్యం జరిగించాలి. ఈ ముగ్గురు ఉంటేనే మనం నిజమైన క్రైస్తవులుగా ఉంటాం. ఈ ముగ్గురు నడిపింపు, ముగ్గురి ప్రేమ, ముగ్గురు యొక్క ఐక్యత మనలో ఉంటేనే, ముగ్గురు యొక్క సహవాసము మనతో ఉంటేనే మనకు నిజమైనటువంటి క్రైస్తవులు. అందుకే మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యుల మధ్య దూషింపబడుతుంది, అవమానపరుచుందండి. ఎందుకంటే తండ్రిని కుమారుని ఇష్టపడతారు కానీ పరిశుద్ధాత్మకు లోబడరు. పరిశుద్ధాత్మ నడిపింపుకు అవకాశం ఇవ్వరు. అందుకే ఏమంటాడంటే తండ్రి యెహోవా యందు భయభక్తులు గల వారందరి మీద ఆయన దృష్టి, కనుదృష్టి ఆయన మీద నిలుపుతున్నది. చదవండి ఆ మాట, నిలుపుతున్నది. ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీదను నిలుచుచున్నది. మా నమ్మిక ఇచ్చి ఉన్నాము, సంతోషించుచున్నది. 21 చదవండి. 21 చున్నది. ఆయన మనకు సహాయమును, మనకు కేడమును. ఇప్పుడు ఎవరు సహాయం
చేస్తారో తెలుసా? నువ్వు వాక్యాన్ని వినగానే ఇక్కడ నుంచి సినిమాలు చూడకూడదని తీర్మానం చేసుకున్న తర్వాత ఇక్కడ తీర్మానం చేసుకోండి అంటే, అవును ప్రభు నేను చూడనయ్యా, ఇంకోసారి చేయనయ్యా. బయటికి వెళ్ళిన తర్వాత రారా అంటే బెండ్ అయిపోతాం. ఇప్పుడు ఎవరు సహాయం చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అక్కడ కూడా తీసుకెళ్తాడు. అది ఏం చెప్తాడు తెలుసా? రారా సినిమాకి వెళ్దాం అంటే, నేను రానురా, నిన్ననే పొద్దున్నే అయ్యగారు మాతో మాట్లాడారు, మేము తీర్మానం చేసుకున్నాం, పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపిస్తుంది, నేను రాను అని ఆ పరిశుద్ధాత్మ నడిపింపు సహాయాన్ని మనం అంగీకరించాలి. దేవునికి మహిమ కలుగును గాక. తప్పు త్రోవన సాతానుడు మనల్ని పిలుస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మను ఆహ్వానించాలి. ప్రభువా, ఈ తప్పుడు పనులు చేయకుండా నన్ను కాపాడయ్యా, నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించు ప్రభు అని అడిగితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కనుక నీకు లేకపోతే ఇక్కడ ఉంటావు, బుద్ధిమంతుడుగా కూర్చుంటావు, చక్కగా నీతిమంతుడిలాగానే కనబడతావు. బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు వేసే కైని, నువ్వు తాగే బీడి, నువ్వు తాగే చుట్ట, నువ్వు తాగే బీరు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరచు. అసలు ఉంటే కదా నీ నోటికి అడ్డు అదుపు ఏముండదు, నోటికి వచ్చినట్టు మాట్లాడతావు. ఎందుకు అంటే ఈ పరిశుద్ధాత్మ నడిపింపు నీకు లేదు కాబట్టి. కనుక ఈ దినము ప్రభువా, నీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు కావాలయ్యా. తండ్రివైన దేవా మమ్మల్ని ప్రేమిస్తున్నావు, కుమారుడైన దేవా మమ్మల్ని ప్రేమిస్తున్నావు, పరిశుద్ధాత్మమైన దేవా మమ్మల్ని ప్రేమిస్తున్నావు. వీళ్ళు ముగ్గురు మనల్ని ఎలా ప్రేమిస్తున్నారు తెలుసా? ఆయనేమో మనకు అన్నీ ఇచ్చాడు, కుమారుడేమో మన పాపాన్ని తీసివేశాడు, పరిశుద్ధాత్మ దేవుడేమో మనల్ని మంచి మార్గంలో నడిపిస్తున్నాడు. చూసారా, ముగ్గురు కలిసి మనల్ని ఎలా నడిపిస్తున్నారు? అర్థమవుతుందా? ఆయనేమో అన్నీ ఇచ్చాడు కదా, తండ్రి ఏమో అన్నీ తీసుకొస్తే తల్లి ఏమో వండి పెట్టింది. ఓకేనా? తల్లిదండ్రులు బయటకు వెళ్తే అక్కో అన్నో చెల్లి ఎవరు ఉంటారో తినిపిస్తారు, చక్కగా మూతి కడుగుతారు. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అలా ప్రేమిస్తున్నాడు. మనం తప్పిపోకుండా ఉన్నట్లుగా సరైన మార్గంలో నడిపించడానికి అంతరాత్మ, మిమ్మల్ని ఎవరో గద్దించాల్సిన అవసరం లేదు. ఓకేనా? పరిశుద్ధాత్మ నడిపింపు కనుక ఉంటే మనం ఆయనకు బాగా. అసలు ఎప్పుడు మనుషులు ఉన్నా లేకపోయినా, సంఘం ఉన్నా లేకపోయినా, అయ్యగారు ఉన్నా లేకపోయినా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండడానికి ఎల్లవేళలా ఒకేలాగా ఉందాం. ఎందుకంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. తండ్రి మన సర్వస్వాన్ని ఇచ్చాడు, కుమారుడు మన దగ్గరకు వచ్చి మన పాపాన్ని కడిగివేశాడు. ఇంకా మనం తప్పిపోతుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమైక దైవ సహవాసము మనం కలిగి ఉందాం. ఈ రెండుతో కాదు, తండ్రితో కాదు, కుమారుడితో మాత్రమే కాదు, పరిశుద్ధాత్మతో కూడా సహవాసము కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడే నిజమైన క్రైస్తవులంగా మనం పిలువబడతాము, నిత్య రాజ్యానికి మనం వారసులు అవుతాము. అలాంటి కృప దేవాది దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమె ఒక చిన్న తీర్మానం చేసుకుందాం, కళ్ళు మూసుకొని. మీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు దయచే ప్రభు. నేను ఎక్కడొకలాగా బయట ఒకలాగా ఉండకుండా ఎప్పుడు నీ నడిపింపుకు నేను అవకాశం ఇచ్చేలా మీ పరిశుద్ధాత్మ మాకు తోడుగా ఉంచు ప్రభు అని ఒక చిన్న తీర్మానంతో వెళ్దాం. స్తోత్రం అయ్యా, స్తోత్రం. పరిశుద్ధుడ వందనములు తండ్రి, ఇంతవరకు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. అవునయ్యా, తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు, ఈ ముగ్గురు కలిసి మమ్మల్ని ప్రేమిస్తున్నారయ్యా. ప్రేమించడమే కాదు, మాతో సహవాసం చేస్తున్నారు. మీరు మా యొద్దకు పంపిస్తున్నారు వాక్యాన్ని. వాక్యం మాకు అర్థమయ్యేలా మీరు బోధిస్తున్నారు. అర్థమైనటువంటి వాక్యాన్ని ప్రభువా మేము మా నిజ జీవితంలో నడుచుకున్నటకు మీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచుతున్నారు. అవునయ్యా, మీ పరిశుద్ధాత్మ లేకపోవడం వల్లనే మేము తండ్రి మా భక్తి జీవితాన్ని కొనసాగించుకోలేకపోతున్నాం. కనుక మమ్మల్ని మన్నించండి. ఈ రోజు నుంచి మీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి. తప్పిపోతున్న మమ్మల్ని గద్దించి సరిచేయండి అయ్యా. మీ పరిశుద్ధాత్మకు మేము లోబెట్టకు మీ కృపను అనుగ్రహించండి. మీ పరిశుద్ధాత్మలో ప్రభావం అయ్యా సహవాసం, పరిశుద్ధాత్మను కలిగి సహవాసం చేసే కృపను మా అందరికి అనుగ్రహించి మమ్మల్ని మీ పరిశుద్ధాత్మలో నడిపించి నిత్య రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేసి ఈ వర్తమానం ద్వారా మా బిడ్డలందరిపై మీ ఆత్మను కుమ్మరించి బలపరిచి మీ నడిపింపు సహాయాన్ని, మీ పరిశుద్ధాత్మ నడిపింపు సహాయాన్ని మా బిడ్డలకు అనుగ్రహించి నిజ జీవితంలో మీ ఆత్మను పొందుకొని వాక్య ప్రకారంగా జీవించి పరిశుద్ధాత్మకు లోబడుతూ నిత్యరాజ్యానికి వారసులో ఉన్నట్లుగా మీ కృపను అనుగ్రహించి మేలులో దీవెన రాష్ట్రం నింపి మహిమను అందుకుంటారు. యేసయ్య శక్తి కలిగిన నామములను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్ ఆమేన్ ఆమేన్.